తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. సెలబ్రేషన్స్ మాత్రమే చేసుకుంటే సరిపోద్దా? మనము అసలు ఈ సంవత్సరం ఎట్లుండబోతుంది అనే విషయం తెలుసుకుంటే చాలా బాగుంటుందని మాకు అనిపించింది. అందుకోసమే దానికి రైట్ పర్సన్ అయిన గురువు గారిని ఈరోజు పిలవడం, ఇన్వైట్ చేయడం జరిగింది మన స్టూడియోకి. ఆయన్నే మీ అందరికీ బాగా పరిచయం ఉన్న ప్రముఖ ఆస్ట్రాలజర్ అయ్యప్ప శ్రీకృష్ణ సుధీ గారు. మరి గురుగారు నమస్తే. నమస్కారం అండి. మరి ఈ సంవత్సరం 2025 తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? తులారాశి వారి ఫలితాల్లో సగం నీకు సగం నాకు అన్నట్లుంటుంది. తులాభారం లాగే ఉంటుంది అంటారు. ఉంటుంది. అయ్యయ్యో. అంటే ఓకే. ఏ సంవత్సరం సగం అర్ధభాగం వీళ్ళకి కొంత అనుకూలత, కొంత ప్రతికూలత. అలానే రెండో అర్ధభాగంలో పూర్తి అనుకూలత. అందువల్ల ఏంటంటే వీళ్ళకి భాగస్వామ్యులు కీలకం అవుతున్నారు. ఏ పని చేయాలన్నా ఎవరో ఒకళ్ళు పక్కన సహాయకారిగా ఉండాలి. వీళ్ళు చేయాల్సింది వీళ్ళే, కానీ ఎవరో ఒకళ్ళు తోడ్పాటు కావాలి. కనీసం వచ్చేసి నువ్వు చేస్తావు, చేయగలవు, ముందుకెళ్ళు, ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది, అలాంటి మానసిక స్థైర్యం ఇచ్చేవాళ్ళన్నా కావాలి. తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఉండేటువంటి ఫలితాల్లో మొదటి అర్ధభాగం కంటే రెండో అర్ధభాగం చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి. గురుడు అష్టమంలో ఉన్నాడు. ఆర్థికంగా ఖర్చులు ఎంత ఆపాలన్నా ఆపలేరు. రూపాయి అనుకుని చోట 10 రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు ఎంత ప్రయత్నం చేసినా ఖర్చులు మటుకు మీ స్థాయికి మించే అవుతాయి. తద్వారా కొంతమంది వ్యక్తుల్లో అప్పులు లేకుంటే ఆర్థికపరమైనటువంటి కొంత అవసరాలు, తోడ్పాటు ఇతరుల నుంచి పొందాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఓకే. కానీ రెండో అర్ధభాగం మీకు అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే కుజుడు మీకు రాజ్యస్థానంలోంచి స్తంభించిన కుజుడు లాభస్థానంలోకి వస్తాడు, అలానే గురుడు అష్టమంలోంచి భాగ్యానికి వెళ్తాడు. మొదటి అర్ధభాగం వీళ్ళతో ఎంత నిరుత్సాహకరంగానూ, ఒకవేళ వీళ్ళు ప్రయత్నం చేద్దామన్నా కూడా శరీరం కానీ పరిస్థితులు కానీ సహకరించమనుకోరు. రెండో అర్ధభాగానికి వచ్చేసరికి జూన్ తదుపరి నుంచి వీళ్ళు అంతకుముందు కోల్పోయిన ఉత్సాహాన్ని తిరిగి పొందడమే కాదు, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వీళ్ళకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది. ఓకే. అప్పటి వరకు ఎవరికి వీళ్ళ అవసరం కనపడదు. జూన్ దగ్గర నుంచి అన్నిటికీ వీళ్ళే కావాలన్నట్టు ఉంటుంది పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ అవసరం లేకపోయినా కూడా సినిమా రంగం వాళ్ళని ఎక్కువ చెప్తాం. తులారంగం, స్వాతి నక్షత్రం ఏదైతే తులారాశిలో ఉందో సినిమా రంగాన్ని సూచిస్తుంది. మీరు గనక గమనించినట్టయితే గురుడు వృషభంలోకి వచ్చిన దగ్గర నుంచి సినిమా రంగంలో కొన్ని పరిస్థితులు ఎలా మారినాయంటే వాళ్ళలో వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సినిమా విజయవంతమైన ఆ ఫలితాన్ని ఆస్వాదించలేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. అలానే కొంతమందికి అంతా పూర్తవుతుంది, సినిమా విడుదల చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలానే కొంతమంది సినిమా విడుదలవుతుంది, బాగా పోతుంది, కానీ లాభం వీళ్ళకి రాదు. ఓకే. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వాళ్ళు తులారాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా, అలానే సినిమా రంగంలో ఉన్న ఏ వ్యక్తులకైనా సరే తులారాశి వాళ్ళకి సినిమా రంగాన్ని ప్రాతినిధ్యం వహిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి రెండో అర్ధభాగం మెరుగైన ఫలితాలు ఉంటాయి అనొచ్చు. కాబట్టి ఇప్పుడు ఏప్రిల్లోనో మేలోనో రిలీజ్ చేద్దాం అనుకున్నవి ఆగస్టుకి వెళ్ళండి, మంచి ఫలితం ఉంటుంది. ఆగస్టు తర్వాత నుంచి, జూన్ తర్వాత నుంచి బాగుంది, ఆగస్టు నుంచి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మీకు రవి కూడా లాభంలోకి వస్తాడు, జూన్ తర్వాత నుంచి వచ్చే కుజుడు లాభంలో ఉంటాడు. ఈ పరమైనటువంటి స్తంభించిన గ్రహాలన్నీ ఒక్కసారిగా ముందుకు వెళ్ళటం, తద్వారా ఏంటంటే పనులన్నీ, ఆగిపోయిన పనులన్నీ కూడా ఒక్కసారిగా ముందుకు వెళ్ళి మూమెంట్ స్టార్ట్ అయ్యి ఒక్కొక్కటి క్లియర్ అవుతూ ముందుకు మీకు లైఫ్లో ఒక రకమైనటువంటి ఉత్సాహపూరితమైన వాతావరణం కనపడుతూ ఉంటుంది. మరి లెక్కన వ్యాపారవేత్తలకు ఎట్లుంటుంది అంటారు? ఏ రకమైన వ్యాపారం అయినా కావచ్చు, నిల్వ చేయడం వీళ్ళకి శ్రేయస్కరం. ఓకే. స్టాక్ పెట్టుకోండి, అదే మేము పరిస్థితి కల్పిస్తుంది జూన్ తర్వాత. ఓకే. జూన్ తర్వాత వీళ్ళకు వ్యాపార పరంగా ఉన్న వాళ్ళందరికీ కూడా జూన్ తర్వాత కలిసి వచ్చే కాలం. జూన్ వరకు ఓపిక పట్టగలగాలి. ఓకే. అందువల్ల ఏంటంటే ఆ ఓపిక పట్టేది నిల్వ ద్వారా మీరు చేయండి. వ్యాపారం చేసేవాళ్ళు నిల్వ అనేది జూన్ తర్వాత మీకు అది డబ్బులుగా మారుతుంది అన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మొదట అన్నారు తులారాశి వారికి ఎవరైనా సపోర్ట్గా భాగస్వాములుగా ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల వీళ్ళు కొంచెం ముందుకెళ్ళగలుగుతారు, సాధించగలుగుతారు. ఇంకా చెప్పాలంటే కొంత వీళ్ళ పేరుతో కాకుండా జీవిత భాగస్వామి పేరుతో పూర్తి చేస్తే లాభం. ఓహో, అద్భుతం. అంటే ఆడవాళ్ళు ఏదైనా వ్యాపారం చేస్తున్నా భర్త పేరు పెట్టో, మగవాళ్ళు అయితే భార్య పేరు పెట్టో చేసి, లేదు కొన్ని సందర్భాల్లో తన డబ్బులే భార్య చేతి నుంచి తీసుకొని చేయమని బాగుంటుంది. ఓహో, అదృష్టంగా మారబోతుందో మీకు ఈ సంవత్సరం. అండ్ ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ పార్ట్నర్స్ గా ఉంటూ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే బాగుంటుంది అంటారా? తప్పనిసరిగా భాగస్వామ్యాలు కలిసి వస్తాయి ఈ సంవత్సరం వ్యాపార పరంగా. సో ఏది చేసినా పార్ట్నర్షిప్ లో చేయండి, బాగుంటుంది అంటారు. ఓకే. మరి విద్యార్థులు పార్ట్నర్షిప్ లో ఎగ్జామ్స్ రాయలేరు కదా గురుగారు? చాలా మంది కూర్చొని గ్రూప్ గానే రాస్తున్నారు ఈ మధ్య కాలంలో, కాఫీ కొట్టుకొని అలా. అలానే ఏంటంటే ఈ సంవత్సరం విద్యార్థులకి పర్వాలేదు, కాకపోతే రెండో అర్ధ భాగమే బాగున్నది.
కాకపోతే వీళ్ళకు పరంగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గురుడు భాగ్యంలోకి వెళ్తున్నాడు కాబట్టి రెండో అర్ధభాగంలో రాసేటువంటి ఉద్యోగపరమైన ప్రయత్నాలు, ఓకే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉద్యోగం కోసం రాసేవి అవి ఫలిస్తాయి. ఓకే మొదటి అర్ధభాగం కంటే రెండో అర్ధభాగం అది. బాగుంది, అంటే జూన్ So, తర్వాత నుంచి కొంచెం బాగుంది. 10th ఎగ్జామ్స్ ఇట్లాంటివి ఏమైనా రాసేవాళ్ళు కొంచెం గట్టిగా చదవండి అబ్బా, ఈ ఒక్క సంవత్సరం గట్టిగా చదివేస్తే బయటపడిపోతారులే మెల్లిగా, అంతేనా అంతే అండి. మీరు అనేది? తర్వాత 3-4 ఏళ్ళు బాగుంది కాబట్టి గురుబలం. ఓహో, అసలు మామూలుగా లేదైతే కథ. ఇంకేంటి. సో మరి వీళ్ళు ఎలాంటి పూజ కానీ ఆరాధన కానీ ఏం చేస్తే బాగుంటుంది అంటారు? వీళ్ళకి వచ్చేసరికి మెయిన్ కష్టాన్ని ఇచ్చేది గురుడు అండి. Hmm. అలానే వచ్చేసి రాహు యొక్క స్థితిగతి కూడా కొంత పంచమంలోకి వెళ్తుంది. పంచమ రాహు ఉండటం కూడా కొన్ని సందర్భాల్లో అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వదు. కాబట్టి దుర్గా సంబంధమైన ఆరాధన, లేదంటే వచ్చే స్త్రీ దేవతలను, లక్ష్మీదేవినైనా సరే అవినెత్తో దీపం పెట్టి ఆరాధించడం, ముఖ్యంగా సుగంధ వాసనలో ఉన్నటువంటి పుష్పాలు, మల్లెలు, జాజులు ఏవైనా సరే మంచి వాసన మంచి వచ్చేవి. వాసన వచ్చేవి. సుగంధంతో కూడుకున్నటువంటి వాసన. ఎందుకంటే వీళ్ళకు తులారాశికి ముఖ్యంగా వచ్చేసరికి వీళ్ళకు స్త్రీ సంబంధమైన దేవతలు తొందరగా ఫలిస్తారు. ఓకే. అలాంటి వాళ్ళల్లో ఈవెన్ సరస్వతి అయినా, లక్ష్మి అయినా, దుర్గ అయినా సరే, లేదా అమ్మవారు లలితా పరమేశ్వరి, రాజరాజేశ్వరి రూపంలో చేసినా సరే, వీళ్ళకి కావాల్సింది ఏంటంటే శుక్రుడికి సంబంధించిన రాశి అవడంతో మంచి సుగంధభరితమైనటువంటి ఆరాధన. అలాంటి దానివల్ల తొందరగా వీళ్ళు ఫలితాన్ని పొందగలుగుతారు. భగవంతుడు సహజంగా వచ్చేసి విగ్రహంలోనో మీరు పెట్టిన కలశంలోనో ఉండడు. మన శరీరంలో ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క రూపంలో భగవంతుడు కొలువు ఉన్నాడు. ఆ చక్రం ఎప్పుడైతే మీకు యాక్టివేట్ అవుతుందో మీకు ఒక రకమైనటువంటి ఒక అనుస్పందన, లేదంటే ఒక రసానుభూతి కలుగుతుంది. అదే మీకు తృప్తిని, లేదంటే ఒక మార్గనిర్దేశకం జరుగుతుంది. దక్షిణామూర్తి వచ్చి ప్రతి ఒక్కరికి పాఠం చెప్పలేదు. ఆయన ముందు కొంత మౌనముద్రతో ఉన్నటువంటి ఆయన ముందు కూర్చుంటే మనకి అంతర్గతంగా ప్రచోదనం కలిగి తద్వారా వచ్చేసి ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. ఒకళ్ళు డాక్టర్ అయ్యారు, ఒకళ్ళు వచ్చేసి సమాజానికి ఉపయోగపడేటువంటి మార్గనిర్దేశం చేయడానికి టీచర్ అయ్యారు. అలా ఒక్కొక్క వృత్తి వాళ్ళే నిర్ణయించుకొని వాళ్ళు చేశారు ఋషులు. దానికి ఏంటంటే దక్షిణామూర్తి ఏంటంటే మనకు అంతర్గతమైన ప్రేరణ ఇస్తాడు. కాబట్టి వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ అంతర్గతమైన ప్రేరణ, ఒక రకమైనటువంటి సపోర్ట్ దైవం నుంచి కూడా అదే కాబట్టి కోరుకునేది. అది సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలతో అమ్మవారిని కానీ ఆరాధించితే మంచిది. అద్భుతం, అసలు నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు బాగా ఫోకస్ చేయాల్సింది పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్ పైన కొంచెం ఈ సంవత్సరం మీరు బాగా ఫోకస్ చేసి ఏది చేసినా కూడా ఇద్దరు కలిసి చేసినట్టయితే అద్భుతంగా ముందుకెళ్ళిపోవచ్చు అంట. ఈ విషయం నిజంగా చాలా మనశ్శాంతినిస్తుంది ఎవరికైనా కూడా, ఎందుకంటే ఒకళ్ళు తోడు ఉంచుకొని వెళ్తే మంచి జరుగుతుంది అన్నది. ఎప్పుడైనా సరే ఇంకోళ్ళని కలిపి వెళ్ళిన దానివల్ల మంచి ఫలితం పొందగలుగుతాం. చాలా చక్కగా చెప్పారు గురుగారు, నమస్కారం. ధన్యవాదాలు.